నేపాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. దీనికి కారణమేంటి? అక్కడ భూమి మళ్లీ మళ్లీ ఎందుకు కంపిస్తోంది? నేపాల్లో సంభవించిన భూకంపాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇల్లు పేకమెడల్లా కూలిపోతూ ఉన్నాయి. అయితే నిన్న రాత్రి మళ్లీ ఈ భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం నేపాల్లోని అయోధ్యపురికి ఉత్తరాన 227 కిలోమీటర్లు, కాఠ్మాండుకు పశ్చిమాన వాయువ్యంగా 331 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని గుర్తించారు. భూకంప తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. రెక్టార్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. నేపాల్పై తీవ్ర స్థాయిలో ఇచ్చిన భూ ప్రకంపనలు ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా పాకాయి. ఇంకా ఆయా రాష్ట్రాలలోనూ భూమి కంపించింది. ఇప్పటికే నేపాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 128 మందికి పైగా మృతదేహాలను వెలికితీశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. అయితే అక్కడి పరిస్థితి మాత్రం భీతావహంగా ఉంది. రాత్రి భూమి కంపించగానే ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. రాత్రంతా ప్రజలు రోడ్లపైనే పడిగాపులు కాశారు. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడడం వల్ల పలు ప్రాంతాలకు రెస్క్యూ టీమ్స్ కూడా చేరుకోలేకపోతున్నాయి. హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్లో ఇలాంటి భూ ప్రకంపనలు ఎదుర్కోవడం ఇది మొదటిసారేం కాదు. నేపాల్లో ఇంతకు ముందు కూడా భూకంపాలు సంభవించాయి. 2015లో వచ్చిన భూకంపంలో 8,000 మంది మరణించారు. అయితే నేపాల్లోనే తరచూ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? అక్కడి భూమి కింద ఏముంది? అయితే ఈ వివరాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే, నేపాల్లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. నేపాల్లో 17% మాత్రమే చదునుగా అంటే ఏకరీతిగా ఉంటుంది. మిగిలిన ప్రాంతంలో పర్వతాలు, అడవులు ఉన్నాయి. మైదాన ప్రాంతాన్ని తెరాయి అని అంటారు. నేపాల్కు ఉత్తరం వైపున చివర్లో ఎత్తైన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. భౌగోళిక భూగర్భ శాస్త్రం ప్రకారం భూమి యొక్క క్రస్ట్ పెద్ద రెక్టోనిక్ ప్లేట్ తో రూపొందించబడింది. ఈ రెక్టోనిక్ ప్లేట్లు కదులుతూ ఒకదానికొకటి ఢీకొంటూ ఉంటాయి. నేపాల్ అలాంటి 2 పెద్ద టెక్టోనిక్ ప్లేట్ల అంచున ఉంది. దీనివల్ల ఈ 2 పలకలు ఢీకొన్నప్పుడు నేపాల్లో భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఈ 2 ప్లేట్లు ప్రతి సంవత్సరం 5 సెంటీమీటర్ల చొప్పున కదులుతూ ఒకదానికొకటి ఢీకొంటూ ఉంటాయి. దీని కారణంగా నేపాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ 2 పలకల తాకిడి కారణంగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. నేపాల్ పెద్ద సమస్య అక్కడి బలహీనమైన భవనాలు. ఇవి భూ ప్రకంపనలను తట్టుకోలేవు. అందుకే భూకంపం వచ్చినప్పుడల్లా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతోంది. నేపాల్లో ఇవాళ తెల్లవారుజామున కూడా 4 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ సంతాపం ప్రకటించారు. వైద్య బృందంతో కలిసి భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. ఈ భూకంపంలో జజడ్కోట్ జిల్లాలోని నల్గఢ్ మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్ సరితా సింగ్ కూడా మృతి చెందారు. భూకంప దాటికి ఆమె ఉంటున్న ఇల్లు కూలిపోయినట్టు అధికారులు తెలియజేశారు. కాగా ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేపాల్కు అండగా ఉంటామని చెప్పారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.